हरि ओम शुक्लांबरधरं विष्णुं चतुर्भुजं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे वन्देऽहं मङ्गलात्मनं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यमुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणं आनन्दनिलयं वन्दे शिवानन्दमनीश्वरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमातापितरौ नित्यं जन्मनो ममकारिणी कर्मादिपुरुषस्तेभ्यः प्रथमं स्यात् नमाम्यहं। కూచికృష్ణమూర్తి సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలునివే కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవాతత్పరులకు వందనాలు జనవేను. పరమేశ్వర స్వరూపమైనటువంటి సర్వనమస్కారం. యోంత ప్రవిశ్య మమ వాచమిమహం ప్రసుప్తం యోంత ప్రవిశ్య మమ వాచమిమహం ప్రసుప్తం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం వల్ల మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేస్తున్నాయో అట్టి పరాత్పరునికి శిరస నమస్కరించి ఈనాటి ఈ తిరుపావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాము. సవిత్రీభిః వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వచన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి సుభగైః వచోభిః వాగ్దేవి వదన కమల ఆమోద మధురైః. తిరుప్పావై అనగానే పావై అంటే పావనమైనది అని అర్థం. తిరుప్పావై అంటే తిరు అంటే వైష్ణవుల యొక్క ఆచారాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఆచారం ఏంటంటే సేవ. సేవకి పవిత్రమైనటువంటిది అని దీని యొక్క అర్థం. తిరుప్పావై అనేటటువంటి దాని యొక్క అర్థం. అయితే ఈ తిరుప్పావై అనేటటువంటిది ధనుర్మాసంలో జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసం ఎప్పుడు అంటే మార్గశీర్షోహం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ మార్గశీర మాసంలో మధ్యలో ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తర్వాత పుష్యమాసం వస్తుంది. అంటే మార్గశిర మాసం కొంత పుష్యమాసం కొంత కలిపితే ధనుర్మాసం. ఎందుకు ఇలా వస్తుంది అంటే ధనుర్మాసం అనేటటువంటిది సూర్యుని యొక్క గమనంతో ప్రారంభమై నేను వచ్చినటువంటి పేరు ధనుర్మాసం. అంటే ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్ రాశి అయిపోయిన తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు భోగి రోజుని 14వ తారీఖుని. అంచేత అప్పటి నుంచి మకర మాసం అంటారు. ఈ విధంగా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి మాసం కాబట్టి దీన్ని ధనుర్మాసం అన్నారు. ఇది దేవతలకి ఉత్తరాయణం అయితే పగలు, దక్షిణాయనమే రాత్రి. ఇప్పుడు మార్గశిర మాసంలో కొంతకాలం అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఉత్తరాయణం వస్తుంది కదండి, సంక్రమణం. కాబట్టి దేవతలకి తెల్లవారుతూ ఉండేటటువంటి సమయం అన్నమాట ఇది. అంటే అత్యంత పవిత్రమైనటువంటి సమయము అన్న విషయం మనం ఇందులో గమనించాలి. కాబట్టి దీనికి తిరుప్పావై అనేటటువంటి పేరు. కేవలం అదేనా తిరుప్పావై అంటేను? కానీ కాదు. పరమేశ్వరుణ్ణి మనం ఏ విధంగా చేరాలి అని చెప్పేదే ఈ తిరుప్పావై. ఈ తిరుప్పావై అనేటటువంటిది గోదాదేవి 30 రోజుల పాటు వ్రతం చేసింది. ఎందుకు చేసింది వ్రతం అంటే ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా
కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం చేశాడు. చేయించిన వాళ్ళు ఎవరు ఉంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ ద్వారా తెలుసుకుని ఈ కాత్యాయని వ్రతం చేసి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మనే భర్తగా పొందారు. కాబట్టి గోపికలందరూ అంతటి మహత్తరమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా పొందారు. కాబట్టి నేను కూడా అలాగే ఆయన్ని కొలిచి పరమేశ్వరుణ్ణి మాత్రమే భర్తగా పొందాలి అని అనుకుంది గోదాదేవి. కాబట్టి ఆమె ఒక నెల రోజుల పాటు నియమనిష్టలతో ఉదయాన్నే లేచి స్నానం చేసి అందరినీ కలుపుకుంటూ ఒక్కొక్కళ్ళని లేపుకుంటూ ఉంటుంది. గోపికలందరినీ కూడా అందరినీ కలుపుకొని ఈ వ్రతం చేస్తుంది. అలా చేసి అందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం ప్రతిఫలం లభించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఈ వ్రతాన్ని చేస్తుంది. అందుకని దీన్ని ధనుర్మాస వ్రతము అని చెప్పేసి చెప్తారు. ఈ ధనుర్మాస వ్రతానికి ముందుగా మనం తిరుప్పావై చెప్పడానికి ముందుగా కొన్ని ప్రార్థనా శ్లోకాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి కల్పంలో అలా చెప్పబడి ఉంది. ఆ శ్లోకాలు చెప్పుకోవడం వల్ల దానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ శ్లోకాలు వినడం వల్ల దాని యొక్క ఫలితం అనుకోకుండానే మనకి లభిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ తిరుప్పావై చదువుకోవాలనుకున్నారో వాళ్ళందరూ వ్రతకల్పంలో చెప్పినటువంటి మొట్టమొదటి పద్యాలన్నింటినీ కూడా చెప్పుకున్న తర్వాత అప్పుడు మాత్రమే తిరుప్పావై చదువుకోవాలి అని చెప్పి. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈరోజు మనం అవన్నీ చదువుకున్న తర్వాత ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మాత్రం అవన్నీ తెలుసుకుని ఆ తర్వాత పాసురం గురించి మనం అక్కడి నుంచి చదువుకుంటాం. అమర్యాద క్షుద్రశ్చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మర పరవచో వంచనపర నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలధే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచర్యేయం చరణయో నమో నమో వాంగ్మనసాతి భూమయే నమో నమో వాంగ్మనసైక భూమయే నమో నమో అనంత మహావిభూతయే నమో నమో అనంతతయైక సింధవే న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అన్యగతి శరణ్య త్వత్పాదమూలం చరణం ప్రపద్యే. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా అని ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. తర్వాత ఇందులో అతి ముఖ్యంగా అసలు ధనుర్మాసం యొక్క గొప్పతనం ఏమిటి, ఆ ధనుర్మాసంలోనే ఎందుకు చేయాలి, మిగిలిన నెలల్లో ఎందుకు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ ధనుర్మాసం వైష్ణవులకి అంటే వైష్ణవ ఆగమ పద్ధతి ప్రకారం శైవులందరికీ కూడా శైవాగమం. ఆగమం అంటే ఏమిటి, వేదంలో చెప్పబడినటువంటి పద్ధతి. ఇది వైష్ణవులకి దివ్య మాసం, మార్గశిర మాసం. ఇందాక చెప్పుకున్నాం కదా, పరమేశ్వరుడే చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అన్నారు. అంచేత సౌరమానం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. మరి మనం పాటిస్తున్నటువంటి ఏ మానం పాటిస్తున్నాము అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తున్నాం. కాబట్టి పాడ్యమి విద్య తదియాని చంద్రుడు 15 రోజులు పెరుగుతాడు, ఆ తర్వాత 15 రోజులు తరుగుతాడు. అమావాస్య నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 30 రోజులు కూడా మనకి చాంద్రమానం ప్రకారం ఒక నెల. అదే సౌరమానం ప్రకారం అయితే సంక్రమణం అని చెప్తారు. ప్రస్తుతం ఈరోజు ధను సంక్రమణం కాబట్టి ఈ రోజు నుంచి ధనుర్మాసం ఎప్పటిదాకా భోగి రోజు వరకు, ఆ రోజుని మళ్ళీ మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి అప్పటి వరకు ధనుర్మాసంగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటారు.
అయితే మార్గశిరం పుష్యం అనేటటువంటి 2 మాసాల మధ్యలో ఉంది కాబట్టి ఈ ధనుర్మాసం ఈ దక్షిణాయనంలో చిట్ట చివరి మాసం అంటారు దీన్ని. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఉత్తరాయణం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి దక్షిణాయనానికి చిట్ట చివరి మాసం మార్గశిర మాసం అని చెప్తారు. మరి పుష్యమాసం అది మొదలు చివర కూడా అంచేత, ఎందుకంటే దానికి మధ్యలో వస్తుంది ఇది. కాబట్టి ఈ విధంగా దేవతలకి తెల్లవారుజాము కాలం ప్రారంభమవుతూ ఉండగా ఈ సమయంలో సూర్యోదయానికంటే ముందరే మనం నిద్రలేచి శ్రీకృష్ణుణ్ణి వివిధమైనటువంటి నైవేద్యాలతో, మనకు ప్రతిరోజు ధనుర్మాసం అనగానే చాలా చోట్ల చూస్తుంటాం అనేక రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టడం. అలాగా వివిధ నైవేద్యాలతోటి ఆ శ్రీకృష్ణుని పూజిస్తారు. ఆండాళ్ళు రచించినటువంటి ఈ తిరుప్పావై పాసురాలన్నీ కూడా చక్కగా ఇంట్లో చదువుకుంటారు. మొదటి రోజుని 30 పాసురాలు చదువుతారు. ఇంట్లో చేసుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 30 పాసురాలు చదువుకుని ఏ రోజైతే అది ఎన్నో రోజైతే అన్న పాసురం చదువుకోవడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది కల్పనలో కూడా అలాగే చెప్పబడింది. ఇంట్లో చేసుకునేటటువంటి వాడు ప్రవచనానికి మాత్రం 30 పాసురాలు చెప్పడం, ఏ రోజు పాసురం ఆ రోజు మాత్రమే చెప్తారు. ఎందుకంటే ప్రవచనానికి వ్యాఖ్యానం ఉంటుంది కాబట్టి అందుచేత అన్నమాట. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తిరుప్పావై పాసురాలతోటి ఇంటి ముందర మంచిగా ముగ్గులు పెట్టుకుని స్వామిని తమ ఇంట్లోకి రావాలనేటటువంటి కోరికతోటి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఆండాళ్ళ పూజ ఉంటుంది, తిరుప్పావై పఠనం ఉంటుంది. అలాగే ఈ గోదాదేవి మార్గళి వ్రతం అని పేరు పెట్టింది దీనికి, ఈ తిరుప్పావై పాత్రలన్నిటికీ కలిపి. ఆవిడ చేసేటటువంటి వ్రతం పేరేమిటి? మార్గళి వ్రతం అని. ఆ మార్గళి వ్రతంతో చేసేటటువంటి, ఆ పేరుతో చేసేటటువంటి ధనుర్మాస వ్రతంతో శ్రీకృష్ణ భగవానుడిని గోదాదేవి అర్చించింది. అయితే ఆమె పరిస్థితిలో చెప్పిందంటే ఇది చేస్తే మనకేమిటి లాభం అని మనం అనుకుంటాం కదా. అలాగా ప్రతి వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఆమె చెప్పింది ఏమిటి చెప్పిందంటే, భగవంతుడికి ఉన్న సంబంధం వల్ల ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా నాకు ఇది కావాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు అని గోదాదేవి ఈ పాత్రల్లో మనకి పూర్తిగా తెలియజేసింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి తాను స్నానం చేసి తను ఏదైతే నిత్య కృత్యాలు చేయాలో అవన్నీ చేసుకుని అప్పుడు ఈ వ్రతానికి మొదలన్నమాట. అంటే ఈ వాక్యం ఎందుకు రాశారు అంటే, మనం ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే ఫస్ట్ మన ఇంట్లో రోజు చేసే పూజ మానేస్తాం. మానేసేసి ఆ స్పెషల్గా ఏదైతే అనుకున్నామో అది మాత్రమే చేస్తాం. అందుచేత ఈ వాక్యం ప్రతి కల్పనలోనూ రాయబడి ఉంటుంది. నిత్యం మీరు చేయవలసినటువంటి నిత్య కర్మ పూర్తి చేశాక అనేటటువంటి వాక్యం అందుకు రాస్తారు. ఇది మనం వినొచ్చు, వినకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున దాని మీద దృష్టి పడుతుంది. ఓహో, ఇవాళ మనం ఉదయాన్నే పూజ చేయకుండా మనం ఈ పూజ మొదలుపెట్టేశాం కదా అని అనుకుని ఆ రోజు నుంచి అయినా ప్రతిరోజు చేసేటటువంటి పూజను మాత్రం ఖచ్చితంగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది మీరు నిత్యకర్మ చేసుకున్న తర్వాత ఇది చేయాలి. ఈ నెల్లాళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మని మధుసూదనుడు అనేటటువంటి పేరుతోటి పూజ చేస్తారు. ఆయనకు అనేకమైనటువంటి పేర్లు, అన్ని పేర్లు ఆయనవే. ఈ పేరులోనే పలుకుతాడు, ఈ పేరులో పలకడు అనేం కాదు. మధుసూదనుడు అనేటటువంటి పేరుతోటి పూజించాలి అని చెప్పేసి ఈ ధనుర్మాస వ్రతకల్పంలో చెప్పబడుతోంది. అయితే ఏ విధంగా చేయాలి ఈ పూజ అంటే, నిత్యకర్మ అన్నారు కదండి. నిత్యకర్మ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ప్రతిదినం ఉదయాన్నే నిద్ర లేవాలి, దీపారాధన చేయాలి, ఆ తర్వాత మనం రోజు చేసే పూజ చేయాలి. ఆ తర్వాత ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు మొదటి 15 రోజులు కూడా పులగం లేదా చక్ర పొంగలి వండి నైవేద్యం పెట్టాలి. తర్వాత 15 రోజులు దధ్యోజనం అంటే, దధి అంటే పెరుగు, పెరుగులో వేసినటువంటి అన్నాన్ని నైవేద్యం పెడతారు. పెరుగు అన్నం నైవేద్యం పెడతారు అన్నమాట. ఈ విధంగా నైవేద్యాలు సమర్పిస్తారు అని చెప్తారు. ఇక దీంట్లో
ఈ ప్రసాదం తీసుకుంటేనే మొత్తం ఆ ఏ వ్యక్తి అయితే ప్రసాదం తీసుకుని పరమేశ్వరుని తలుచుకుని నేను ధనుర్మాసం ప్రసాదం స్వీకరిస్తున్నాను అని అనుకుని తింటారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా కోరికలు అంటూ ఏముండవు, ఉన్న కోరికలన్నీ సిద్ధించేస్తాయి అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వాగ్దానం చేశాడు ఈ ధనుర్మాస వ్రతకల్పంలో. అంతేకాదు 108 దివ్య దేశాలు ఉన్నాయి, వైష్ణవ దేశాలు. అక్కడ మన తిరుపతి ఉంది కదండి, మనకు బాగా పరిచయమైనటువంటిది తిరుపతి. ఆ తిరుపతిలోను ఈ ధనుర్మాసంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఒక్క తిరుపతిలో చూస్తే మిగిలిన దేశాల్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది తెలుస్తుంది. తిరుపతిలో ఈ నెల్లాడు కూడా సుప్రభాత సేవ అని ఉంటుంది కదండి, ఆ సుప్రభాత సేవ రద్దు చేసేస్తారు. రద్దు చేసి ఈ తిరుప్పావయ్యే చెప్తారు. ఎవరైతే సుప్రభాత సేవ చెప్తారో, ఏ వేద పండితులు అయితే చెప్తారో వాళ్ళే ఈ తిరుప్పావయ్య చెప్తారు. అక్కడ చెప్పి 30 రోజులు కూడా ముందర 30 పాత్రలు చెప్పి ఆ తర్వాత రోజుకొక పాత్రను చెప్పిన ఏ రోజైతే ఆ రోజు ఆ పాత్రను చెప్పి ముగిస్తారు. అంతేకాకుండా సాధారణంగా ఈ వేద పండితులందరూ కూడా ఇలా తిరుప్పావయ్య చెప్పిన తర్వాత జీయంగార్లు అని ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ ఈ తిరుప్పావయ్య పాత్రం ఆ రోజు పాత్రం మాత్రం జీయంగార్లు పట్టిస్తారు. ఈ విధంగా సుప్రభాత సేవ అదే స్వామివారికి ఎక్కడ మన తిరుపతిలో. అంతేకాకుండా ఈ తిరుప్పావయ్య చెబుతున్నటువంటి 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా అక్కడ తులసి పత్రితోటి పూజ చేస్తారు. కానీ తిరుపతి దేవస్థానంలో ఈ తిరుప్పావయ్య చెప్పిన 30 రోజులు బిల్వదళాలతో పూజ చేస్తారు. ఎందుకు అలా చేయాలి, తులసితో ఎందుకు చేయకూడదు అంటే బిల్వదళాలు మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ఇది మహాలక్ష్మి యొక్క స్వరూపం కాబట్టి గోదాదేవి అందరూ కూడా బిల్వదళాలతోటి పూజ చేయడం అనేది ఒక ఆచారంగా పెట్టుకున్నారు తిరుపతిలో. ఇక అక్కడ ప్రతిరోజు భోగ శ్రీనివాసమూర్తికి పూజ జరుగుతూ ఉంటుంది తిరుపతిలో, ఈ సుప్రభాత సేవ వగైరా. కానీ ఇక్కడ మాత్రం దానికి బదులుగా ఆలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామికి పూజ జరుగుతుంది. ఇదేంటండి కృష్ణుడి బొమ్మ ఎక్కడ కనిపిస్తుందండి, మనకేం కనపడదు కదంటే కనపడదు మనకి. ఎందుకంటే మనకి ఎదురుగుండగా స్వామివారు మాత్రమే కనిపిస్తారు. ఆ స్వామివారి ఎదురుగుండగా మనం నిలబడితే కుడి చేతి వైపు లోపల గర్భగుడిలో రామచంద్రుడు కృష్ణుడు కూడా ఉంటారు. ఇప్పుడు నమూనా దేవాలయం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు, అక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ దేవాలయం ఎలా అయితే ఉందో ఒక అంగుళం కూడా తేడా లేకుండా అక్కడ ఏర్పాటు చేశారు. కేవలం గర్భగుడి మాత్రమే. పైన గుడి చూపించవలసి వస్తే తిరుపతి చూపిస్తారు, లోపల సేవలు చూపించాల్సి వస్తే ఈ నమూనా దేవాలయంలో ఆ సేవలు చేస్తూ చూపిస్తారు. అంచేత నమూనా దేవాలయంలో మనం అవన్నీ చూడవచ్చు. ఏ ఏ విగ్రహాలు ఉంటాయి లోపల స్వామివారి పక్కనే, ఇటువైపు ఎవరుంటారు అటువైపు ఎవరుంటారు అనేవన్నీ కూడా నమూనా దేవాలయంలో చూడవచ్చు. ఆ విధంగా భోగ శ్రీనివాసమూర్తికి చేసేటటువంటి సేవలన్నీ ఆపేసి డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఇది మన తిరుపతి దేవస్థానంలో జరుగుతూ ఉండేటటువంటి ఒక ప్రత్యేకత అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ నెలలో ప్రతిరోజు ఉదయాన్నే లేవాలన్నారు. ఉదయం అంటే 8 గంటలు. ఇది కూడా మనకి ఒక సమస్య, తెలుసుకుంటే ప్రయత్నం చేయవచ్చు. సూర్యోదయానికంటే 5 గడియల ముందరగా లేవాలి అన్నారు. సూర్యోదయం 6 గంటలకు రాశారు పంచాంగంలో. 5 గడియలు అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు. 5 గడియలు అంటే 5 24 ఎంత అయిందండి, 120 నిమిషాలు అయింది. 120 నిమిషాలు అంటే 60 నిమిషాలు 1 గంట కాబట్టి 2 గంటలు అయింది. అంటే 6 గంటలకి సూర్యోదయం అవుతుంది అంటే మనం 4 గంటలకల్లా లేవాలి. 4 గంటలకల్లా లేస్తే 5 గడియలు ముందర లేచినట్టుగా మనకి సరిపోతుంది. అంచేత 5 గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యములను అంటే ఏమిటి, మనం ముందుగా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మొహం కడుక్కోవడం వగైరా అవన్నీ చేసేసి తలస్నానం చేసి నిత్య పూజలు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి నేను ధనుర్మాస వ్రతం ఆచరిస్తాను మొదటి రోజున మాత్రమే సంకల్పం చెప్పుకోవాలి.
చెప్పుకుని మనకి సత్యనారాయణమూర్తి వ్రతంలా చెప్తారు. నేను సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తాను ఫలానా మంగళవారం నాడు అని చెప్పేసి చెప్తాం. ఆ మంగళవారం వచ్చిన తర్వాత నేను ఈ రోజు సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నాను అని మళ్ళీ సంకల్పం చెప్పుకోమంటారు. అలాగే ఇక్కడ నేను ధనుర్మాస వ్రతం చేస్తున్నాను అని ముందుగా అమ్మవారికి అయ్యవారికి ఒకసారి తెలియజేయాలి. అమ్మవారు ఎవరు? గోదాదేవి. అయ్యవారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ అంచేత వాళ్ళిద్దరికి తెలియజేసుకుని మన వ్రతాన్ని ప్రారంభం చేయాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ వ్రతంలో అభిషేకం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇంట్లో చేసుకున్న వాళ్ళకి, అంటే గుళ్ళలో అయితే లోపల చేసేటటువంటిది ఉంటే అది వేరు, లోపల చేస్తే కనుక చేస్తారు. ఇప్పుడు వైష్ణవ ఆలయాల్లో అయితే దొరుకుతుంది. అక్కడ ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలు ఇవి మాత్రమే అభిషేకానికి వాడతారు. వీటితోటి అభిషేకించితే ఏమిటి లాభం ఆ అభిషేకం వల్ల అంటే, ఎవరైతే అభిషేకిస్తారో లేదా ఆ అభిషేకాన్ని చూస్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి ఆపద కానీ ఇబ్బందులు కానీ ఉండవు అని పరమాత్మ వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా అభిషేకం జరుగుతుందంటే ఒక 5 నిమిషాలైనా సరే మనం టీవీలో చూడొచ్చు, లేదా సెల్లో చూసినా కూడా చూడొచ్చు, దాని యొక్క ఫలితం పొందవచ్చు. అది 100 పూజలు చూస్తే ఎంత లాభమో ఒక్క అభిషేకం చూస్తే ఎంత లాభం, 100 అభిషేకాలు చూస్తే ఎంత లాభమో ఒక్క హారతి చూస్తే ఎంత లాభం. అంటే హారతికి ఎంత పవిత్రత ఉండొచ్చు. దీన్ని ధర్మసూక్ష్మం అంటారు. ధర్మం అంటే ఏమిటి? డైరెక్ట్గా పూజ చేయడం. ధర్మసూక్ష్మం అంటే ఏమిటి? అంత పూజ చేయకుండా హారతి ఒక్కటి గడగద్దుకుని మనం ఆ పూర్తి ఫలితాన్ని పొందేయడం. దీన్ని ధర్మసూక్ష్మము అంటారు. అదనమాట. అంచేత ఈ విధంగా అభిషేకం చేసి మన యొక్క ఏ లోపాలైతే ఉన్నాయో, అది శారీరకం అవ్వచ్చు, మానసికం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ లోపాలన్నింటినీ కూడా దూరం అవ్వవచ్చును అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మాసం అంతా కూడా విష్ణు పురాణాన్ని కానీ విష్ణు గాథలను కానీ, అందుకనే ఇందాక దాకా విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ పెట్టుకున్నారు. ఇది ఈ ధనుర్మాస వ్రతంలో ముఖ్యంగా చేయవలసినటువంటి పని. అంతేకాకుండా వైష్ణవ ఆలయాలని దర్శించడం. మనం విష్ణువాలయం దాకా వెళ్ళాం. పరిస్థితి ఏమిటి? మనస్సులోనే విష్ణుమూర్తిని తలుచుకుని ఆయన ఎదురుగుండగా కనిపిస్తాడు. ఆయనకు నమస్కారం చేసుకోండి. వెళ్ళగలిగితే ఆలయానికి వెళ్ళడం, వెళ్ళలేకపోతే చెప్పాను కదండి, ధర్మం అంటే డైరెక్ట్గా వెళ్ళడం, ధర్మ సూక్ష్మం అంటే మనసులో తలుచుకుని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇది ధర్మ సూక్ష్మం. ఈ విధంగా ఆ వైష్ణవ ఆలయాలకి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించడం, అలాగే ఈ 4 రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయడం, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిదిగా వ్రతం చేసే వాళ్ళ కోసం చెప్పారు. ఏమండి మరి నేను 30 రోజులు చేయలేనండి, నా పరిస్థితి ఏమిటండి అంటే కనీసం 15 రోజులు చేయండి. ఏమంటే 15 రోజులు కూడా చేయలేనండి. చూడండి పరమేశ్వరుడు ఎంత కిందకి దిగుతున్నాడో గమనించండి. పురాణం ఇది చెప్తుంది. ఎప్పుడూ కూడా అతి తక్కువ చేయగలిగినటువంటి వాడి దాకా కూడా దిగుతుంది పురాణం. అందుకనే అదే వేదం అయితే దిగదు, నువ్వు చేయి అంటుంది వేదం. పురాణం అయితే మాత్రం ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి కింద వరకు వచ్చి చెప్తుంది అన్నమాట. నేను 15 రోజులు చేయలేనండి, 8 రోజులు చేయి. 8 రోజులు చేయలేనండి, 6 రోజులు చేయి. 6 రోజులు చేయలేనండి, 4 రోజులు చేయి. 4 రోజులు కూడా చేయలేనండి, కనీసం ఒక్క రోజైనా నువ్వు నియమనిష్టలతోటి ఈ పూజ చెయ్యి. ఏ రోజు చేసినా సరే మొదటి రోజే చేయాలి, 30వ రోజే చేయాలి అని మాత్రం అనుకోక్కర్లేదు. ఏ రోజు చేసినా సరే మనసులో స్వామి నేను 30 రోజులు చేయలేకపోయాను, కనీసం ఈ ఒక్కరోజైనా నాకు అవకాశం ఇవి నేను చేస్తాను అని ఆయనకి దండం పెట్టుకుని ఒక్కరోజు నియమనిష్టతోటి చేసినట్లయితే సంతృప్తి చెంది పరమేశ్వరుడు ఏం చేస్తాడు, మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీరే విధంగా మనకు ఒక మార్గం నిర్దేశం చేస్తాడు. అంతేగాని ఆయనే కోరికలు తీర్చడు, మనం ఎలా చేసుకోవాలో చెప్తాడు. ముళ్ళు ఉన్నటువంటి రోడ్డు నుంచి వెళ్తుంటే ఒక టార్చ్ లైట్ ఇస్తాడనమాట. ఇదిగో ఇక్కడ ముళ్ళు ఉన్నాయి అని చూపిస్తాడు. అప్పుడు మనం పక్క నుంచి నడుచుకుంటాం. ఇది పరమేశ్వరుడు చేసేది. అంతేగాని ముళ్ళు తీసేయడు ఆయన ఎప్పుడు కూడా. ఎందుకు తీసేయడు అంటే మనం టార్చ్ లైట్ కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ముళ్ళ మీద కాళేస్తాం. అదనమాట.
మన నిర్లక్ష్యాన్ని కూడా ఆయన జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వీడు నాకు నిజంగా భక్తుడయ్యాడా లేకపోతే భక్తుడిగా నటిస్తున్నాడా అని చూస్తాడు. అందుకని దారి చూపిస్తాడు. ఇదిగో ఈ దారిమ్మట వెళ్ళు అంటాడు. ఆ దారిమ్మట మనం వెళ్తే జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకోకుండా మనం వెళ్ళవచ్చు. అది పరమేశ్వరుడు చేసేటటువంటి విషయం. ఇలాగా ఉంటుంది సుమా అని ధనుర్మాస వ్రతకల్పంలో మనకి చెప్పారు. ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందారు. ఈ విషయం విన్నటువంటి గోదాదేవి అక్కడెక్కడో ద్వాపర యుగంలో గోపికలు పొందారంట, నేను మాత్రం ఎందుకు పొందకూడదు, నేను పొందగలను. దానికి ప్రత్యామ్నాయం ఏముంది, ఇప్పుడు కాత్యాయని వ్రతం ఎలా చేయాలి, అప్పుడంటే కృష్ణుడు చేయించాడు, ఇప్పుడు నా చేత ఎవరు చేయిస్తారు, ఇలాగ ఆలోచించిందే ఆమె. ఆలోచించి సరే ఒకళ్ళు చేయించేదేముంది మనమే చేద్దాం అని ఒక నిర్ణయం. చూసారా, పరమేశ్వరుడు దారి చూపిస్తాడని ఇందాక అనుకున్నాం కదా, ఆమెకు అలా దారి చూపించాడు. నువ్వే చెయ్యి, నీకు వచ్చినట్టుగా చెయ్యి అని. అప్పుడు ఆమె ఈ వ్రతాన్ని చేయడానికి స్వయంగా తానే నాకు భర్త శ్రీకృష్ణుడు అనుకుంది. ఆమె అనుకునే ఆ శ్రీకృష్ణుని పొందడం కోసం ఆమె ఏం చేసింది, ఈ వ్రతాన్ని చేయాలని చెప్పేసి తానే 30 రోజులు ఆచువుగా ప్రతిరోజు ఒక్కొక్క పాత్రాన్ని ఆమె పాడింది. ఆమె ఆచువుగా పాడినటువంటి పాటని పాసురము అని పేరు పెట్టారు. ఆ విధంగా ఆమె ప్రతిరోజు ఒక్కొక్క పాత్రం పాడుతూ, ఏమిటి పాత్రం అంటే ఈ పాత్రంలో అనేక విషయాలు ఆమె తెలియజేసింది. మొదటి పాత్రం గురించి మనం చెప్పుకున్నప్పుడు తెలుస్తాయి ఆ విషయాలన్నీ. ఎందుకు ఆ పాత్రం మనం చదువుకోవాలి, దానివల్ల ఏమిటి లాభం అనేది దాని వ్యాఖ్యానం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అయితే ఇవన్నీ జాగ్రత్తగా 30 పాత్రలు పాడుకుని 30వ రోజుని డైరెక్ట్గా ఆమె శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథునికి పూజ చేసి ఆయనలో ఐక్యమైపోయింది. అంటే 30 రోజులు చేస్తే మనం కూడా అలా ఐక్యమైపోతామండి అని మనకు ఒక అనుమానం రావచ్చు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ టీవీల్లో అనుమానాలు ఎక్కువగా చూపిస్తున్నారు అంతే తప్ప ఇది ఇలా చేసుకోండి అని చెప్పరు వాళ్ళు. ఇలా చేస్తే ఇది నష్టం అంటారు అంతే, ఇలా చేస్తే లాభం అని చెప్పరు. అందుకని అందరికీ అనుమానాలే. ఏమంటే దీపం దేవుడి వైపు ఉండాలా, మన వైపు ఉండాలా, అటువైపు ఉండాలా, ఇటువైపు ఉండాలా అనేటటువంటి అనుమానం వచ్చేస్తారు. ఇవి ఆ అనుమానాలు అన్నిటికంటే దీపం వెలిగిస్తే దీపం అన్ని చోట్ల చూస్తుంది కదా, వెలుగు ఒక గదిలో ఎక్కడ పెట్టినా దీపం గది అంతటికి ప్రకాశం వస్తుంది కదా అనేటటువంటి భావన నుంచి మనని పక్కకి తప్పించేస్తున్నారు. ఆ భావనలోకి మనం వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ప్రవచనం వల్ల మనం అనుమానపడేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఈమె ఏం చెప్తుందంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరచుకుని ఇంటి ముందర పేడ కలిపినటువంటి నీళ్లతోటి కల్లాపు చల్లి బియ్యపు పిండితోటి ముగ్గులు పెట్టమన్నారు. అంతేగాని ముగ్గుతో కాదు. ఎందుకు బియ్యపు పిండితో పెట్టాలి అంటే పక్షులకి బియ్యపు పిండి ఆహారం. ఆ పక్షులు వచ్చి ఆ పిండిని తిని దాని జీవనాన్ని సాగించుకుంటాయి. అంటే మనం ముగ్గు పెట్టడం వల్ల ఒక గీత ఎప్పుడైతే పెట్టామో, ఒక గీత గీసామో రేఖ అతిథినందనాహ అన్నారు. అంటే ఒక గీత గీస్తే ఆ గీత మీద ఒక దేవుడు వచ్చి అలా కూర్చుంటాడు అంతే. ఎక్కడైతే ఆవు పాడుతోటి నీళ్లు చల్లారో అక్కడ పరమేశ్వరుడు ఖచ్చితంగా వస్తాడు. అలాంటి చోట మళ్ళీ మనం గీత గీసి ముగ్గు పెడితే ఇంకా ఆనందంగా వస్తుంది. ఈ విధంగా పరమేశ్వరుడు అక్కడికి రావడం కోసం మనం ముగ్గు పెడుతున్నాం. ఆ పెట్టినటువంటి ముగ్గు పరమేశ్వరుడు అంటే ఎవరు, సకల జీవులను అంతే. అంతేగాని నేనే కృష్ణుణ్ణి అని వస్తే ఏ డ్రామాలో తీసుకొచ్చావు ఈ వేషం అంతాను అని అడుగుతామే తప్ప ఆయన కృష్ణుడు అని మనం నమ్మం. అంచేత కృష్ణుడు డైరెక్ట్గా మనకి కనిపించడు. కనిపించాలంటే దానికి తగ్గ కృషి మన దగ్గర ఉండాలి. అన్నం తినాలి అని అనుకుంటే ఏం చేస్తున్నాం, ముందర గిన్నె శుభ్రంగా తోముకుంటున్నాం, అలాగే మంచినీళ్ళు పట్టుకుంటున్నాం, స్టవ్ వెలిగిస్తున్నాం, ఆ బియ్యం కడిగి అందులో ఎసరు పెట్టి ఆ తర్వాత ఉడికిన తర్వాత కానీ మనం తినలేకపోతాం. ఇంత ప్రాసెస్ ఉంది కదా. అలాగే పరమేశ్వరుడు మనకు కనిపించాలంటే అంత ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ చేస్తేనే పరమేశ్వరుడు డైరెక్ట్గా మనకు కనిపిస్తాడు. అందుచేత ముగ్గులు పెట్టుకుని బియ్యం పిండితో ముగ్గులు పెట్టి దాని మీద గుమ్మడి పువ్వులు, గొప్పి పువ్వులు, బీర పువ్వులు, చామంతి, బంతి ఇలాంటి పువ్వులు దాని మీద పెట్టుకుంటారు.
ఆ పువ్వులు పెట్టడం వల్ల ఏమిటి లాభం అంటే ఏదైనా ఒకటి అందంగా ఉంది అనేటప్పటికెల్లా చూడండి, మనం వస్త్రాలయానికి వెళ్ళామనుకోండి, చీరలు ఏది పడితే అది కొనేస్తామా? మనకు నచ్చినటువంటి చీర కొనుక్కుంటాం. ఆ చీర ఎలాగ నచ్చాలి, దాని మీద ఉన్న డిజైన్ నచ్చాలి, ఆ నేత నచ్చాలి, అప్పుడు మాత్రం కొంటాం మనం. ఈ రెండింటిలో ఏది నచ్చకపోయినా మనం ఆ చీర తీసుకోం. అంచేత ఈ విధంగా కంటికి నచ్చే విధంగా దాని మీద పువ్వులతో అలంకారం చేస్తే అందరికీ కూడా మనస్సు చాలా బాగా ఆనందం పొంది, ఓహో ఇక్కడ వీళ్ళ ఇంట్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు అని చెప్పకనే చెబుతూ ఉంటుంది ముగ్గు. అదనమాట. అందుచేత అలా పూలతో అలంకారం చేసి ఒక నమస్కారం చేయాలి. అలంకారం అయిపోయిన వెంటనే షోడశోపచారాలు అంటే మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ప్రతి ఉపచారం తర్వాత ఒకసారి నమస్కారం చేయాలి. వస్త్రం సమర్పయామి ఒక నమస్కారం, ఆసనం సమర్పయామి ఒక నమస్కారం, దీపం సమర్పయామి ఒక నమస్కారం. ఇలా ఏ ఉపచారం చేసినా సరే ఒక నమస్కారం చేస్తేనే ఆ ఉపచారం పూర్తయినట్లు లెక్క. అంచేత ఇన్ని అయిపోయిన తర్వాత అలా అలంకారం చేసిన తర్వాత లోపలికి వెళ్ళి కాత్యాయని దేవికి షోడశోపచారాలతోటి అష్టోత్తర శతనామాలతోటి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇది కాత్యాయని వ్రతం చేసే పద్ధతి అని చెప్పేసి గోదాదేవి మనకి తెలియజేసింది. అయితే ఇప్పటిదాకా అసలు తిరుప్పావై అంటే ఏమిటి, ఎందుకు తిరుప్పావై వినాలి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. తిరుప్పావై ప్రారంభం చేయాలంటే ఒక ఆయన అంటే ఎవరంటే పరాశర భట్టు అనేటటువంటి ఆయన ఈ గోదాదేవిని కీర్తిస్తూ ఒక పద్యాన్ని రాశాడు. ఈ పద్యం మొట్టమొదటి చదువుకున్న తర్వాతే తిరుప్పావైలోకి మనం ప్రవేశించాలి. అంచేత ఇది అందరూ కూడా శ్రద్ధగా వినండి. అందరూ వినిపించేదేను. నీలాతుంగస్తన గిరితటి సుప్తముద్యోజ్య కృష్ణం పారాఢ్యం స్వం త్రుదిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజిని గణితం యాపలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఎందుకు ఈ శ్లోకం చదువుకోవాలి అంటే గోదాదేవి అనేటటువంటిది మనకి కథానాయిక. ఈమె మన తిరుప్పావైకి కథానాయిక. ఆమె విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక మహాభక్తుడు ప్రతిరోజు తులసి దళాలతోటి తులసి మాలలతోటి పరమేశ్వరుడిని సేవ చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగా ఒక రోజుని ఆ తులసి వనంలో భూమిలో దొరికినటువంటి ఒక బాలిక ఈ మన కథానాయిక అయినటువంటి గోదాదేవి. అయితే ఆమె చిన్ననాటి నుంచి కూడా అంటే ఆయనకి దొరికిన రోజుల దగ్గర నుంచి కూడా భగవద్భక్తి చాలా కలిగి ఉన్నటువంటిది. అంతేకాకుండా యవ్వనం వచ్చిన తర్వాత ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలనేటటువంటి నిశ్చయంతో ఆమె ఆయన్నే మనసులో ప్రతిసారి అంటే ప్రతి క్షణం కూడా ఆయన్నే తలుచుకోవడం మొదలుపెట్టింది ఆమె. అయితే ఈ కృష్ణుడిని నేను ఎలా పొందాలి అదే ఆమె యొక్క సందేహం. ప్రతిరోజు ఆ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఈ కృష్ణుడిని ఎలా పొందాలి? కృష్ణుడు మనకి విగ్రహం రూపంలోనే తిరుగుతున్నాడు కదా. ఎందుకంటే ఇది కలియుగం, ఆయన యొక్క అవతార సమాప్తి అయిపోయిన తర్వాత ఈ కృష్ణుడిని నేను ఎలా పట్టుకోవాలి, ఎలా భర్తగా పొందాలి? భర్తగా పొందాలంటే ఆయన మానవుడుగా వస్తే కదా అనేటటువంటి పద్ధతిలో ఆమె ఆలోచించింది. అలాగ ఆలోచించి ఏం చేయాలని ఓహో ద్వాపర యుగంలో కాత్యాయని వ్రతం చేశారు కదా, నేను కూడా అలాంటి వ్రతం చేస్తే ఈ కృష్ణుడు నాకు దక్కుతాడు అనేటటువంటి ఒక ఆలోచన ఆమెలో వచ్చింది. సరే, వాళ్ళు ఎలా చేశారు కాత్యాయని వ్రతం తెలుసుకుంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి నియమ నిబంధనలే ఆమెకి స్ఫురించి వేకువజామునే లేవాలి, లేచిన తర్వాత అందరినీ కలుపుకుని ఈ వ్రతం చేయాలి అని ఆమె అనుకుంది. నేను ఒక్కదాన్ని బాగుపడ్డం కాదు, దీని ఫలితం అందరికీ రావాలి. అందుకనే ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు ఏమంటే మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం మీరు రండి అని పిలవాలి. ఎందుకు పిలవాలి అంటే ఒక పుణ్యమైన ఒక పాపమైన నలుగురు సమానమైనటువంటి భాగస్థులు ఉంటారు. ఎవరైనా నలుగురు అంటే కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక. కర్త అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు, కారయిత ఎవరు చేయిస్తున్నారో వాళ్ళు,
ప్రేరక, ఆ పూజ చేసుకోరా నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పినటువంటి వాడు ప్రేరకుడు. అనుమోదక, ఈ పూజ చాలా బాగా చేసేవాడు, నేనైతే ఇలా చేయలేను అని ఎవడైతే దాన్ని ఆమోదిస్తాడో వాడు. ఈ నలుగురికి సమానమైనటువంటి భాగం వస్తుంది. ఏమండి మరి మీ యొక్క పురాణం వింటున్నాం, మరి మాకేమీ లేదా అనే అనుమానం రావచ్చు. అంటే ఎవరైతే ఇందాక చెప్పాను నేను, ఒక్క హారతి చూస్తే మొత్తం ఫలం అంతా కూడా లాగేసేయచ్చు. ఇది అందుకని పూజకి వెళ్ళాలి. ఎవరైనా పూజ చేసుకుంటున్నారంటే వాళ్ళు పిలవకపోయినా సరే వెళ్ళాలి, హారతి చూడాలి. హారతి ముఖ్యంగా చూసి కళ్ళ కదుకుని దాన్ని శిరస్సు కదుకుని రావాలి. అప్పుడు వాళ్ళు చేసిన మొత్తం ఎంత కష్టపడి పూజ చేశారో ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మనకు కూడా వస్తుంది. ఈ విధంగా ఆమె అందరికీ ఫలితాన్ని పంచిపెట్టాలని, అందరినీ కలుపుకుంటూ ఈ వ్రతం చేయాలి అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టుకుని ఆమె ఏం చేసింది, రోజుకి ఒక్కొక్క పాట సొంతంగా తయారు చేసి ఆమె పాడుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ పాటలు పాడిందో ఆ పాటలు పాడినందుకు గాను ఆమె చాలా 10 మందికి కూడా పంచిపెట్టింది. కాబట్టి ఈమె చాలా ఉత్తమరాలు, అందులోనూ ఉత్తమ భక్తిపరురాలు అని చెప్పేసి అనుకుని పరాశర భట్టు గారు ఆమె మీద ఈ శ్లోకం, ఈ పద్యం చెప్పారు. అయితే ఈ పద్యం యొక్క భావం ఏమిటో తెలుసుకుందాం. కేవలం పద్యం చదువుకుంటే ఉపయోగం లేదు, భావం తెలుసుకుంటే మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. గోదాదేవికి ఆముక్తమాల్యద అని మరొక పేరు ఉంది. ఏమిటి ఆముక్తమాల్యద అంటే, పరమేశ్వరుడి కోసం తయారు చేయబడినటువంటి పూలదండలైతేనేమి, తులసి మాలలైతేనేమి అవి ముందుగా తానే వేసేసుకుని అద్దంలో చూసుకుని బాగున్నానా అని ఆమె అనుకుని చాలా బాగుంది, ఈ దండ ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఎలా వేసుకుంటే బాగుంటుందో అలా వేసుకుని ఆమె కొంతసేపు తనిమి తీరా తన యొక్క అందాన్ని, ఆ మాలలతో ఉన్నటువంటి తన యొక్క అందాన్ని అద్దంలో చూసుకుని ఆ తర్వాత మాలలన్నీ తీసి పరమేశ్వరుడికి పంపిస్తుంది. అందుకని తాను ధరించి ఇచ్చినటువంటి దండలు చేస్తోంది కాబట్టి, ఆమె చేస్తోంది కాబట్టి ఆమెని ఆ ముక్త మాల్యద అంటే, ముక్త అంటే విడవబడినటువంటి, మాల్య అంటే దండ, ద ఇచ్చినది, ఆ అంటే మొదటి నుంచి చివరి దాకా తానే అనుభవిస్తోంది. ఈ విషయం కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రికి ఆ మాలల్లో ఒక తలవెంట్రుక చూశాడు. ఎందుకు ఇందులో తలవెంట్రుక వచ్చింది, నేనే కదా కట్టాను ఈ మాల అనుకున్నాడు. ఆ తర్వాత కూతుర్ని అడిగాడు, అమ్మాయి ఏమిటమ్మా ఇందులో తలవెంట్రుక వచ్చింది? అదా ఇందాక నేను వేసుకున్నాను కదా, నాదే అయి ఉంటుంది అని మామూలుగా చిన్నపిల్లలు చెప్తారు చూసారా, అలా చెప్పేసింది. అయ్యయ్యో ఎంత అపరాధం జరిగింది, నువ్వు వేసుకున్న తర్వాత నేను స్వామివారికి పట్టుకెళ్ళను అని చెప్పేసి ఇంట్లో పెట్టేశాడు. ఏమిటి రోజు పట్టుకెళ్తున్నారు కదా అంది. అయ్యో బాబాయ్ రోజు నా చేత అపచారం చేయిస్తున్నావా అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏది ఏమైనా సరే తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు అని అనుకుని ఆ మాలలు ఇంట్లోనే వదిలేశాడు. ఇంకా ఆ రోజుని మాలలు పట్టుకెళ్ళలేదు. ఆయన కల్లో కనిపించాడు ఎవరు, స్వామివారు. ఏమయ్యా ఇవాళ మాలలు తీసుకురాలేదే అన్నాడు. స్వామి తప్పైపోయింది ఏమనుకోకండి, మా అమ్మాయి ముందుగా ధరించింది కాబట్టి అందులో తలవెంట్రుక చూశాను, తర్వాత విషయం తెలుసుకున్నాను, మా అమ్మాయి చెప్పింది తాను ధరించాను నేను. అవును, నేనే ఆ బుద్ధి పుట్టించాను మీ అమ్మాయికి. మీ అమ్మాయి వేసుకున్నటువంటి దండలు అయితేనే నాకు చాలా ఆనందం, అందుకని అవి పట్టుకురా రోజు, నువ్వు వేరే మనసులో పెట్టుకోక్కర్లేదు అని స్వామివారు కల్లో కనబడి చెప్పారు. అయ్యి బాబాయ్ తప్పైపోయింది, మా అమ్మాయి సాక్షాత్తు నీ యొక్క భక్తురాలు అనమాట అని తెలుసుకుని ఆ మర్నాడు నుంచి ఈ దండలే పట్టుకుని వెళ్తూ ఉండేవాడు ఆయన. ఈ విధంగా ఆమెకి ఆముక్త బాల్యద అనేటటువంటి ఒక పేరు వచ్చింది. ఆ పేరు రావడం వల్ల ఆమె ధరించినటువంటి దండలు ఈ స్వామివారు ధరిస్తున్నారు అంటే ఈమె చాలా అత్యంత భక్తురాలు కదా, మరి సన్నిహితమైనటువంటి భక్తురాలు అని అందరూ కూడా అనుకుని ఈమె ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడుతూ ఉండేవారు. ఈ విధంగా ఆమె తిరుప్పావై పాత్రాలని మన దగ్గరికి తీసుకొచ్చింది అన్నమాట. ఇకపోతే ఇందులో మనకి దీని యొక్క తాత్పర్యం తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాం కదండి. నీలాదేవి అనేటటువంటిది ఒక పరమ భక్తురాలు శ్రీకృష్ణుడికి. ఆ నీలాదేవి కృష్ణుడి పక్కనే పడుకునుంది. అలా పడుకున్నటువంటి నీలాదేవి కృష్ణుడు ఇద్దరు పడుకుని ఉండగా ఈమె వెళ్ళి లేపుతోంది. లేపితే ఎంతకీ కృష్ణుడు రావట్లేదు, నీలాదేవి కూడా రావటం లేదు, తలుపు తీయటం లేదు. ఏమ్మా కృష్ణుడిని మా దగ్గరికి రానియవా
అని అడుగుతుంది. ఒక పాత్రలో వస్తుంది ఈ విషయం అంతా కూడా. ఇప్పుడైతే సూక్ష్మంగా మనం చెప్పుకుంటున్నాం, తర్వాత పాత్రలో వివరంగా చెప్పుకోవచ్చు. మా దగ్గరికి రానియవా, ఆ కృష్ణుడి దర్శనం మాకు అవ్వదా, నువ్వైనా వచ్చి తలుపు తీయచ్చు కదమ్మా అని అడిగింది. ఎవరు? గోదాదేవి. అప్పుడు ఆమె తలుపు తీయడానికి అని చెప్పేసి బయటికి లేచింది. వెంటనే ఆమె కొంగు పట్టుకుని వెనక్కి లాగాడు కృష్ణుడు. నువ్వు తీయకు, నేనే తీస్తాను అన్నాడు. ఇది ఈ పద్యం యొక్క భావం, అంతవరకే. దీని యొక్క వివరణ మనకి ఎదర పాత్రలో వస్తుంది అదనమాట. అంచేత ఇందులో ఏమండి ఇంతవరకే చెప్పినటువంటి పద్యం మనం చదువుకుంటే ఏమిటంటే లాభం సగమే ఉంది కదా, ఇందులోనూ పూర్తిగా లేదు కదా, దీనివల్ల మనకు ఏమైనా ప్రయోజనం ఉందా అని మనకు అనిపించవచ్చు. అయితే ఇందులో ప్రయోజనం ఏమిటి అంటే, భక్తురాలు వచ్చి తలుపు తీస్తే ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడు పడుకుని ఉన్నాడు అన్న సంగతి తెలిసిపోతుంది. ఆయన పడుకుంటే మనకి ఏం ఉపయోగం ఉంది, ఆయన మెలకుగా ఉంటే మన మాట ఏమైనా వినగలట కానీ అనేటటువంటి భావన భక్తుల్లో ఏర్పడుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ పద్యంలో భావన మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది దీని యొక్క విషయం. అయితే ఈ గోదాదేవి గురించి చెప్తున్నారు. అన్నవయల్ పుదువై ఎండాళ రంగర్కొప్పన్ను திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமால் பூமாலை சூடிக் கொடுத்தாளை చొల్లై అన్నారు. అంటే ఇది ప్రత్యేకించి గోదాదేవి గురించి చెప్పబడినటువంటిది. హంసలన్నీ తిరుగుతున్నాయిటండి. ఎక్కడ? నదుల్లో, సరస్సుల్లో హంసలు తిరుగుతున్నాయి. పంట పొలాలు బాగా పంటలతోటి నిండి ఉంది. అటువంటి ఈ భూమి మీద త్రివిల్లిపుత్తూరు అనేటటువంటి ఒక ప్రాంతంలో ఆండాళ్ళు శ్రీరంగనాథునికి తాను మనస్సులో భావించి తిరుప్పావు అనేటటువంటి పేరు కలిగినటువంటి 30 పాత్రల్ని చెప్పుకుంటూ మధురంగా పాడి సమర్పించింది. అటువంటి ఆమెని గోదాదేవి రంగనాథులకి పామాలను, అంటే పామాలు అంటే ఈ పాసురాలు, పూమాల అంటే ఆమె ధరించినటువంటి పూమాల, పామాలను పాడుతూ పూమాలను ఆమె సమర్పించింది. కాబట్టి ఆమెకి పాడి కుడుతాళ్, షూడి కుడుతాళ్ అనేటటువంటి 2 పేర్లు వచ్చాయి. ఒకటి ఏమిటంటే పాడి కుడుతాళ్ అంటే పాటలు పాడి పరమేశ్వరుణ్ణి ఆనందపరిచింది అని. షూడి కుడుతాళ్ అంటే అర్థం ఏమిటంటే తను ధరించినటువంటి దండల్ని స్వామివారికి ధరింపజేస్తోంది అని దాని యొక్క అర్థం. ఈ రకంగా ఆమెకు 2 పేర్లు ఏర్పడ్డాయి. అంతేకాదు, అర్థంలో చూసుకుని తన యొక్క అందాన్ని ముడుచుకున్న తర్వాత, తాను తృప్తి పడిన తర్వాత మాత్రమే ఈ దండల్ని స్వామివారికి ఆమె ఇచ్చింది. అదనమాట. అంచేత ఇంకా సూడి కొడుత సుడర్కొడియే తల్పావై పాడి ఎరుళ వల్లొళయాయ్ నాడిని వెంగడ వర్కెన్నె విధి ఎన్ర విమాత్తం నంగడవ వన్నమే నల్గు. ఈ పుష్పమాలను ధరించినటువంటి రంగనాథుడికి సమర్పించి, ఓ బంగారు తీగ, అలాంటి పనులు చేసినటువంటి ఓ అమ్మ, ఓ గోదాదేవి అని అన్నమాట. బంగారు తీగ అని చెప్పేసి ఆయన పొగుడుతున్నాడు. నీ దివ్య వ్రతాన్ని నువ్వు ఏవైతే పాత్రలు తయారు చేసావో వాటిని మేము పాడుకుని, మళ్ళీ నువ్వు చేసినటువంటి విధంగానే మేము పూజలు చేసి మేము ఉద్ధరించడానికి మాకు ఒక దారి చూపించినటువంటి ఓ గోదాదేవి, దివ్య కంకణధారి, ఆ పరమేశ్వరుడికి నువ్వు ప్రియురాలుగా ఎలాగైతే తయారయ్యావో మమ్మల్ని కూడా అలాగే పరమేశ్వరుడి దగ్గరికి చేర్చడానికి మమ్మల్ని అనుగ్రహించు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఈ విధంగా ఇప్పటిదాకా మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అసలైనటువంటి తిరుప్పావై పాసురం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మొదటి రోజు కాబట్టి మొదటి పాసురాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒకసారి పాసురం విన్న తర్వాత వ్యాఖ్యానానికి వెళ్తాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நைரீர் சீர்மல்குமாய்ப்பாடி எல்வச் சிறுமேற்காள் கூறவேள் கொடுந்தளின் நந்தகோபன் குமாரன் ஏராரந்த கண்ணி
யசோதை இளசிங்கம் கார்மேனி செங்கல் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் పుగుళపడిందేలోరెంబాయ్. ఇది పాత్రం. కేవలం మనం అందరికీ పాట పాడాలంటే పాడడం రావచ్చు, రాకపోవచ్చు. విన్నా కూడా, చదివినా విన్నా, ఫలానా చోట జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నా కూడా దీని యొక్క ఫలితం ఉంటుంది అని ధనుర్మాసం వ్రతంలో గోదాదేవి మనకు వాగ్దానం చేస్తుంది. అయితే దీని యొక్క అర్థం ఏమిటంటే ముందర సూక్ష్మంగా అర్థం తెలుసుకుని తర్వాత వ్యాఖ్యానం చెప్పారు. గోకులంలో పుట్టాడు ఎవరు? మన కృష్ణుడు. సుశోభితులైనటువంటి గోపికలారా ఆమె చెప్తాను మొట్టమొదటి పాత్రలో, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. ఎందుకు మంచిది అంటే వెన్నెలలు కురిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ అంత ఎక్కువ చలి ఉండదు, అంత ఎక్కువ వేడి ఉండదు. మార్గశిర మాసంలో మాత్రం, పుష్యమాసంలోకి వస్తే బాగా చలి ఎక్కువ ఉంటుంది. అంచేత ఇవి చాలా మంచి రోజులు. ఇలాంటి మంచి రోజుల్లో కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే సూర్యుడైనటువంటి నందగోపుడు యొక్క కుమారుడుగాను, విశాల నేత్రి అయినటువంటి యశోదకి బాలసింహం లాంటివాడు, నల్లని మేఘం లాంటివాడు, అలాగే నల్లటి మేఘం లాంటి శరీరం కలిగినటువంటి వాడు, చంద్రుడిలాగా ఆయన్ని చూసేటప్పటికల్లా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన యొక్క పేరులోనే ఉంది. కృష్ణ అంటే క్రిష్ అంటే ఆనందము, నా అంటే ఇచ్చువాడు అని అర్థం. అందుచేతనే ఆయన చూసేటప్పటికల్లా అందరికీ ఆనందం కలిగింది కాబట్టే ఆ రోజు శాంతిపుర మహర్షి వారు ఆయనకి కృష్ణ అని పేరు పెట్టారు బారసాలలో. అంచేత అందరికీ ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు. అలాగని ఆయనలో ఏమి తేజస్సు లేదా అంటే సూర్యుడిలో ఎంత తేజస్సు ఉందో అంత తేజస్సు కలిగినటువంటి వాడు. నారాయణనే తప్ప ఇతరాలని కోరను, మనకి ఆయనే మనకి కావాలి అని ఈ గోదాదేవి ఈ స్వామి యొక్క వ్రతాన్ని మనకి తెలియజేస్తాను. ఎందుకు మరి ఆయన్నే కోరాలి అంటే ఆయన మన వ్రతానికి ఏవైతే కావాలో అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సత్యనారాయణమూర్తి వ్రతంలో ఆయన వేద పండితుడు చెట్టు కింద కూర్చొని నారాయణ జపం చేస్తూ ఉంటే సత్యనారాయణమూర్తి వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ముందర సత్యవ్రతం చేస్తానని చెప్పు, సంకల్పం చేయి, అన్నీ ఆయన చూసుకుంటాడు అన్నాడు. అలాగే ఇక్కడ ఎప్పుడు చెప్పారండి? ఇదే మొదటి పాత్రం కదా, ఆయన ఎప్పుడు వాగ్దానం చేశాడు అని అనుకోక్కర్లేదు. ఆయన ఎప్పుడూ కూడా భక్తుల పక్షపాతియే. కాబట్టి ఈ వ్రతానికి ఏవైతే మనకు కావాలో అవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ వ్రతంలో ప్రవేశించి లోకంలో ఈ వ్రతం ఒకటి ఉంది, దీన్ని చేస్తే ఇంత లాభం ఉంది, మనమందరం కూడా పరమేశ్వరుని పొందవచ్చు అనేటటువంటి భావంలోకి రండి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి ఇక్కడ మార్గళీ స్నానం చేయడం కోసం ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళందరూ రండి అని ఇలా చెప్పి అందరినీ కూడా వ్రతానికి ఆహ్వానం చేసింది. ఇది ఈ పాత్రలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి భావం. అయితే ఇందులో కొంచెం వివరంగా పెడితే మార్గళి తింగళ్ అన్నారు. మార్గం అంటే ఏమిటి? ఒక దారి. పరమేశ్వరుని చేరడానికి ఒక్కటే దారి ఉండదు, అనేకమైనటువంటి దారులు ఉన్నాయి. ఏ దారిలో వెళితే పరమేశ్వరుడు మనకి సులువుగా వస్తాడు, సులువుగా ఆయన చేరుకోవచ్చు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ దారులన్నిటిలో కల్లా శిరస్థానం అంటే ఒక మనిషికి చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా మంచివాడు అనగానే వాడిని దేన్ని బట్టి మనం చెప్తాము అంటే వాడి యొక్క ముఖాన్ని బట్టి. ఫస్ట్ ఆ ముఖం చూసి వీడి వల్ల చాలా ప్రమాదం ఉంది, వీడి వల్ల మనకి ఏ ప్రమాదం లేదు అని నిర్ణయం చేసేసుకుంటాం. అందుకని శిరస్సు సర్వేంద్రియ సర్వస్య గాత్రస్య స్థిర ప్రధానం అన్నారు. అన్ని అవయవాల కల్లా శిరస్సు చాలా ముఖ్యమైనది. అందుకని ఈ దారులన్నిటికంటే ఏది శిరస్థానీయమైనటువంటిది, ఏ మార్గం బాగుంటుంది అంటే భగవంతుడే ఉపాయము అని నమ్మముంటుంది గోదాదేవి. మనం ఆచరించేటటువంటి కర్మ కానీ, మనం ధ్యానించేటటువంటి ధ్యానం కానీ, లేదా మనం చేసేటటువంటి భక్తి కానీ భగవంతుడి ప్రాప్తికి సాధనం కాదు. మరి ఏమిటి సాధనం అంటే భగవంతుడే భగవంతుడిని ఎలా పొందాలో చెప్తాడు. కాబట్టి ఆయన్నే నమ్ముకోండి.
నడుచుకోండి అని చెప్పేసి చెప్తోంది. అందుచేత ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తోంది కాబట్టి మార్గతింగళ్ అని మొట్టమొదటిగా ఆవిడ ఈ పాత్రలో మొదటి పదం అది చెప్పింది. అంచేత ఈమె ఈ వ్రతాన్ని చేస్తూ ఈ వ్రతానికి మార్గశీర్ష వ్రతమని, స్నాన వ్రతమని, మార్గళీ వ్రతమని, ధనుర్మాస వ్రతమని ఇన్ని రకాల పేర్లు వచ్చాయి కేవలం ఈ ఒక్క మాట వల్ల. అయితే ఆచరణ ద్వారా మనమందరం కూడా ఈ మాసాన్ని వినియోగించుకోవాలి. ఏ మాసాన్ని? మార్గశీర్ష మాసాన్ని. మది నిరందై చన్నాడాల్ అన్నారు. అంటే చంద్రకాంతి మంచిగా ఉండేటటువంటి కాలం. ఎక్కువగా చంద్రుడు తన యొక్క కళలని భూమి మీదకి వ్యాపింపజేసేటటువంటి కాలం మార్గశిర మాసం. మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు కనుక మనం ఒక 10 నిమిషాలు కనుక చంద్రుడు ఎదురుగా కనుక కూర్చున్నట్లయితే మనలో ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి ఏ వ్యాధులైతే ఉన్నాయో ఆ వ్యాధులన్నీ కూడా మటమాయమైపోతాయి. చంద్రుడు వ్యాధులన్నింటినీ కూడా తీసేస్తాడు. అందుకనే ఉదయాన్నే మనం పారేటటువంటి నదుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు అంటే చంద్రకిరణాలు పడి ఆ నీటిలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ఇవాళంటే మనకి ఇంట్లోనే కుళాయిలు ఉన్నాయి కాబట్టి అవే నింపుకుంటున్నాం తప్ప ఒకప్పుడైతే నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. అందుకనే అప్పుడు వాళ్ళకి రోగాలు లేవు, ఇప్పుడు వాళ్ళకి రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ట్యాంక్లో ఉన్నటువంటి నీళ్ళే తాగుతాం. కాబట్టి మంచిగా ఉండే కాలం కాబట్టి ఈ కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్తోంది ఆమె. ఇంకా ఏం చెప్తోంది అంటే మంచి రోజులుగా ఇవన్నీ భావించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నిన్నటి దాకా నేను కష్టాలు పడ్డాను అని అవి గుర్తు తెచ్చుకోకూడదు. నేను ఇది మంచిగా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 4 మెట్లు ఎక్కాలి. నేను ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకా 3 మెట్లు ఎక్కాలనుకుంటే కాళ్ళు లాగేస్తాయి. నేను ఒక మెట్టు ఎక్కేసాను ఇంక 3 మెట్లే కదా అనుకుంటే 30 మెట్లున్నా సరే ఎక్కేస్తాం పైకి. ఇది మన మనసులో అలాంటి భావన తెప్పించుకోవాలి అని చెప్పేసి గోదాదేవి మనకి ఇక్కడ చెప్తాను. అన్నీ కూడా మంచి రోజులుగానే భావించాలి అని. నీరాడ పోదవేర్పోదమినో స్నానం చేయడానికి వెళ్దాం అంటారు. ఎలాంటి స్నానం అంటే భగవంతుని యొక్క కృప కరుణ రసాలు అనేటటువంటివి, ఆయన యొక్క కళ్యాణ గుణాలు, అందులో స్నానం చేయాలి. అంతేగాని ఏదో నీళ్ళలో స్నానం చేసాం, బుడంగుని మునిగామండి, నేను 3 సార్లు మునిగానండి, నమః శివాయ అంటూ మునిగాను, 10 సార్లు లోపలే ఉండి చెప్పాను, ఇవేవి స్నానం కావు. ఆ స్నానం దేనికి పనిచేస్తుంది అంటే పైన ఉండేటటువంటి చర్మం శుభ్రపడడానికి మాత్రమే పనిచేస్తుంది. లోపల ఉండేటటువంటి శరీరం శుభ్రపడడానికి ఉపయోగపడదు. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణ గుణాలతోటి మన పాపాలని కడిగి వేసుకునేటటువంటి స్నానం చేయడానికి రండి అని పిలుస్తోంది గోదాదేవి. ఇది పాత్రలో ఉండేటటువంటి అర్థం. ఇంకా ఏం చెప్తోంది? నేరి చెయ్యి అని అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీలో ఉండాలి. ఫస్ట్ కోరిక ఉంటే ఏమవుతుంది? ఎలాగ భగవంతుడు కనిపిస్తాడు నాకు తెలియలేదు, ఈయన అడిగాను ఆయన చెప్పలేదు, ఈవిని అడిగాను ఈవిని చెప్పలేదు, అలాగా వరుసగా కొంతమందిని అడగ్గా ఎవరో ఒకళ్ళు ఎలాగ భగవంతుడిని పట్టుకోవచ్చో చెప్తారు ఎక్కడో ఒకసారి. ఆయన చెప్పలేదు, తెలిసినా చెప్పలేదు అని అనుకోకూడదు. మనకు యోగ్యత లేదు, ఆయన ద్వారా తెలుసుకునే యోగ్యత మనకు లేదు కాబట్టి ఆయన చెప్పలేదు అని అనుకోవాలి తప్ప ఈయనకి తెలుసును మనకు చెప్పలేదు కావాలని ఆయన నా మీద ఏదో కక్ష కట్టాడు ఇలాంటివన్నీ అనుకుంటే అసలు మోసం వస్తుంది. అంచేత భగవంతుడిని తెలుసుకునేటటువంటి జ్ఞానం మనం సంపాదించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఈ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలతోటి మనం స్నానం చేసినట్లయితే అప్పుడు మనకి ఈ జ్ఞానం లభిస్తుంది. మనం యోగ్యులమా? ప్రతి ఒక్కడూ యోగ్యుడే. ఎందుకు? పరమేశ్వరుడే మనకి ఈ జ్ఞానం ఇచ్చాడు, కొంత జ్ఞానం ఇచ్చాడు. ఉన్న జ్ఞానంతో పరమేశ్వరుడిని మనం ధ్యానం చేస్తూ ఆయన యొక్క కళ్యాణ గుణాల్లో మనం స్నానం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆయన్ని చేరుకునేటటువంటి శక్తి వస్తుంది. చూడండి, ఉదయం లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఉన్నటువంటి శక్తి వేరు, స్నానానికి మొదలున్నటువంటి శక్తి వేరు. ఇక్కడే మనకి తెలిసిపోతుంది. మామూలుగా చేసేటటువంటి స్నానానికే ఇంత శక్తి ఉంటే పరమేశ్వరుని యొక్క కళ్యాణ గుణాల్లో స్నానం చేస్తే ఎంత యోగ్యులం అవుతాము. ఇది సీర్బల్లం ఆయిప్పాడి పంటలు బాగా పండుతున్నాయి. అటువంటి నందగోకులంలో ఉన్నాడు ఎవరు? మన స్వామి కథానాయకుడు. ఈయన
చెల్వ చిరుమీర్గాళ్ సంపన్నులైనటువంటి గోప పిల్లలారా, మనమందరం కూడా ఒకలాగా అవ్వాలి. ఎలాగవ్వాలి అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ కోసం ఏ భయం అవసరం లేదు. కృష్ణుడిని మేము తలుచుకున్న వెంటనే ఆయన్ని చేరుకోగలం అనేటటువంటి భావనలోకి మనం రావాలి. అలా రావడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. నమ్మకం ఉండాలి. నమ్మకం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వస్తే వస్తుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆయన్ని తలుచుకుంటే వస్తుంది అని మనకి చెప్తున్నారు అన్నమాట. కూర్వేల్ కొడుందోళిన్ నందగోపన్ కుమరన్, పరమసాత్వికుడైనటువంటి ఆ నందగోపునికి కుమారుడిగా పుట్టాడు. మన వద్దకు వచ్చాడు. ఒక మానవ ఆకారంతో మనతోటి ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనతో కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన కదా పరమాత్మ అని అనుకుని ఏ అసురుల బారి నుంచి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా ఆ తండ్రి ఎవరు? నందగోపుడు కత్తి పట్టుకుని ఎప్పుడూ కూడా కొడుకుని కాపాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరండి? ఏది మనకి తెలియదో దాన్ని తెలియజేసేవాడు ఆచార్యుడు. ఇదిగో మీకు అందరికీ భగవంతుడు అంటే ఎవరో తెలియదు కదా, నా కొడుకే భగవంతుడు అని చెప్పేసి నందగోపుడు మనకు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆచార్యుడిలాగా మనం భావించాలి. ఎందుకంటే నందగోపుడు మనవాడే కదా, ఆయన్ని ముందరి నుంచి చూసాం. ఇవాడంటే కృష్ణుడు పుట్టాడు అని చెప్పేసి అనుకుంటున్నారు గోపికలు. ఏరారంద కన్ని యశోదై ఇళం సింగం. మరి ఆయన ఏం చేస్తున్నాడు? కృష్ణ పరమాత్మ అంటే తన చేష్టలతోటి యశోద యొక్క కళ్ళు ఆనందంతో పెద్దగా అయిపోయేలాగా యశోదకి ఆనందాన్ని కల్పిస్తున్నాడు ఆయన. అంతేకాదు, అంత పెద్దవయ్యేలాగా ఆయన చిత్రచిత్రాలు చూపిస్తూ మరుసటి క్షణంలో అయ్యో నా పిల్లాడు పాలు తాగలేదు అని మళ్ళీ చిన్నపిల్లాడిలాగా ఆమెకి భావనలో చిన్నపిల్లాడిలాగా అయిపోతున్నాడు. ఈ విధంగా ఆమెకి ఒడిలో చిన్నపిల్లలాగా చిన్న చిన్న కుమారుడిలాగా, ఒక్కొక్క సమయంలో పెద్ద సింహంలాగా. అంటే ఆమె నుంచి దూరంగా వచ్చినప్పుడు ఎంతమందిని చంపేశాడండి చిన్నతనంలో? వాళ్ళందరినీ చంపినప్పుడేమో ఒక సింహంలాగా ఉన్నాడు. ఈ విధంగా అక్కడ పెరుగుతున్నాడు. ఎవరు? మన స్వామి అని చెప్తోంది గోదాదేవి, చెప్తోంది ఇదంతా. కార్మేని ఎలా ఉన్నాడయ్యా? నల్లటి మేఘం ఎలా ఉంటుందో, నల్లటి మేఘంతో ఎందుకు పోల్చాలి అంటే మేఘం నిండా నీళ్లు ఉంటాయి. కాస్త గాలి ఇలా వేసింది అంటే దాని నుంచి నీళ్లు కారుతాయి. ఆ నీళ్లు మనం కనుక మొక్కలకి పడితే చూడండి, మనం ఎన్ని నీళ్లు పోసినా మొక్క పెరగదు. కానీ వర్షం పడితే మాత్రం మొక్క చక్కగా పెరుగుతుంది. గోడ మీద మొక్క చూడండి, మనం లాగితే రావు. మనం ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కలైతే మాత్రం ఏదో పెరుగుతున్నాం అన్నట్టుగా పెరుగుతాయి. అంచేత వర్షపు నీరు అంత మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి నల్లటి మేఘం లాంటి శరీరం కలిగినటువంటి వాడు కార్మేని అంటారు. అంతేకాదు ఆయన యొక్క గుణాలను ఎన్నున్నాయంటే అసలు లెక్క పెట్టడానికి లేదు. ఇన్ని అని చెప్పలేము. 100, 200, 300, 1000 అసలు చెప్పలేము. అంచేత అంతులేనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. చెంగళ్ పోనీ ఇన్ని గుణాలు ఉన్నాయి కదా, ఇంకేమన్నా ఆయనకి కొత్తగా ఉండేటటువంటిది ఏమన్నా ఉందా? ఆయనకి లక్షణం అంటే వాత్సల్యం. అయ్యో వీళ్ళందరూ పాపం ఏమీ తెలియని వాళ్ళే, వీళ్ళందరికీ నేనే కదా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన వాత్సల్యంతో ఉన్నటువంటి వాడు. కదర్మదియం పోల్ ముగత్తాన్. చంద్రుడు సూర్యుడు ఇద్దరు, ఆయనకి 2 కళ్ళు. ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు. అటువంటి నేత్రాలతోటి కలిగినటువంటి ముఖం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా మిత్రులతోటి ఎంత స్నేహంగా ఉంటాడో శత్రువులతో కూడా అంతే స్నేహంగా ఉంటాడు. ఆయనకి మిత్రులు లేరు, శత్రువులు లేరు, అందరూ నా వాళ్ళే. ఎందుకంటే ఆయనే పుట్టించాడు కదా మరి, అందుచేత. కాబట్టి నారాయణే నమక్కే పరై తరువాన్ నారాయణ అనే మంత్రం ఉపదేశిస్తూ మనకందరికీ కూడా సర్వస్వాన్ని మనకు కలగజేస్తున్నాడు. ఏమిటి నారాయణ అంటే? సర్వస్వం కూడా మనకి లభించాలి అంటే నారాయణ అనేటటువంటి ఒక్క నామం చెప్పుకుంటే చాలు. మనకి ఏది కావాలంటే అది మన దగ్గరికి వస్తుంది. ఇది కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. ఇందులో పారోర్ పొగళిప్పంది
ఫలం దీనికి వ్రతం చేస్తే మనకి ఏం ఫలం వస్తుంది అంటే సాక్షాత్తు పరమాత్మయే మనకి వసుడవుతాడు. ఇదే దీని యొక్క ఫలితం, వ్రతం యొక్క ఫలితం. మొట్టమొదటి పాత్రలోనే ఫలితం ఏమిటో చెప్తుంది అని గోదాదేవి మనకి ఇందులో చెప్తారు. అయితే నారాయణ మంత్రం అంటే ఏమిటో ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు ముగిద్దాం. ఈ వ్రతంలో మనం భగవంతుడిని ఎలా చూస్తాము అని చెప్పింది. మొట్టమొదటి ఎలా చూస్తామో చెప్పింది. భగవంతుడు ఏదో ఎక్కడో ఉండి కొద్దిగా కొంచెం మనం ఇంత అడిగితే ఇంతే ఇస్తే మనం ఆయన తెలుస్తామా? ఏదో మనం అడిగింది ఇస్తాడేంటి? నాకు 95 మార్కులు వస్తే నీకు 10 కొబ్బరికాయలు పడతానని చెప్పేసి ఒక పిల్లవాడు మొక్కుకున్నాడు. వాడికి 90 మార్కులే వచ్చాయి. ఇప్పుడు 10 కొబ్బరికాయలు కొట్టాలా, కొట్టకూడదా? ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి? వాడి మనసులో పెద్ద సమస్య. అంటే వీడికి 95 కావాలంటే 95 ఇవ్వాలని చెప్పేసి అనడానికి వీడు రాసి ఉండాలి కదా. అక్కడ 95 మార్కులకి సరిపోయేదా? రాయలేదు. ఆ మాట వీడు అనుకోండి. నేను 95 అడిగాను, 95 వచ్చింటే నేను 10 కొబ్బరికాయలు కొట్టుండేవాడిని, కాబట్టి కొట్టలేదు. 90 వచ్చాయి కాబట్టి ఇలా. అంచేత మనం అనుకున్న దానికంటే తక్కువ వస్తే అల్ప ఫలము అంటాం. అలాగా అల్ప ఫలం ఇచ్చేటటువంటి వాడే అయినప్పటికీ కూడా అంటే మన యొక్క యోగ్యతను బట్టి మనకి ఇస్తాడే తప్ప మనం ఎంత కోరుకుంటే అంత ఇవ్వడు. ఒక బ్లేడ్ ఉందండి, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు అడిగాడు, అమ్మ నాకు ఆ బ్లేడ్ కావాలండి, ఇస్తామా? వాడికి జ్ఞానం వచ్చేంత వరకు ఆ బ్లేడ్ వాడి చేతికి ఇవ్వం. ఎందుకు అంటే వాడు చేతులు కోసుకుంటాడేమో అని భయం మనకి. అంతే. ఎప్పుడైతే ఆ బ్లేడ్ యొక్క పరిస్థితి వాడికి తెలుస్తుందో అప్పుడు మాత్రమే ఆ తల్లి ఆ పిల్లవాడికి ఆ బ్లేడ్ ఇస్తుంది. అలాగే పరమేశ్వరుడు కూడా మనకి ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతేగాని మనం కోరుకున్నాం కదా అని పూర్తిగా మాత్రం ఇచ్చేయడు. ఈ విషయాన్ని తెలుసుకుని ఏదో పరమేశ్వరుడు అల్ప ఫలాన్ని మాత్రమే ఇచ్చాడు అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఒకవేళ అలా ఇస్తే మేము స్వీకరించాం అని మాత్రం అనకండి. ఆయన ఇచ్చింది పుచ్చుకోండి. ఫస్ట్ ఏమయ్యా కొంచెమే ఇచ్చావు, నా పరిస్థితి చూసావు కదా అని మళ్ళీ పుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తాను గోదాదేవి ఇక్కడ. అది నారాయణ మంత్రం యొక్క గొప్పతనం అన్నమాట. అంచేత భగవంతుడికి చాలా రూపాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 3 రకాలుగా పరమేశ్వరుడు కనిపిస్తాడు. ఏమిటది? ఆకాశానికి అంతం లేదు ఎక్కడ. ఇలా చూస్తే మనకి ఇదంతా కనిపిస్తుంది. డాబా ఎక్కితే ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది, పెద్ద మేడ ఎక్కితే ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. ఆకాశానికి ఎక్కడ అంతం లేదు. అసలు ఆకాశం అంటే ఏమిటి అంటే శూన్యము, ఏమీ లేని ప్రదేశాన్ని ఆకాశము అంటారు. అంటే ఈ మైక్కి నాకు మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఆకాశము అంటారు. ఈ పుస్తకానికి నాకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆకాశము అంటారు. అంటే ఏమీ లేకుండా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆకాశం అంటారు. దానికి అంత అనేది ఉండదు. అందుచేత ఆకాశానికి ఎలాగైతే అంత ఉండదో, సముద్రానికి వెళితే ఇక్కడ మనం నిలబడినటువంటి గట్టు మాత్రమే కనిపిస్తుంది, అవతల గట్టు కనపడదు. అవతల గట్టు కనిపించాలంటే మనం ఎంత దూరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. సముద్రం యొక్క అవతల గట్టు మనకి ఎలాగైతే కనపడదో అంతు లేకుండా ఉంటుందా నీరు, అలాగా మూడవది మన యొక్క జన్మది. ఏమంటే ఈ జన్మతో హాకరండి, నేను ఇంక మళ్ళీ పుట్టనండి అని చెప్పడానికి లేదు. లేదండి నేను ఒక 50 జన్మలు పొందేశానండి, ఇంకొక్క జన్మే నాకు 51 జన్మలేనండి అని అనడానికి లేదు. అంచేత మన జన్మలకి ఏ విధంగా అయితే అంతు ఉండదో, ఆ జన్మల్లో మనం చేసే కర్మలకి ఏ విధంగా అయితే అంతు ఉండదో, అలాగే ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణానికి కూడా అంతు ఉండదు. ఆయన ఎంతైనా ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వటం లేదు? మనకి యోగ్యత లేక ఇవ్వటం లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లవాడికి బ్లేడు ఎప్పుడు ఇస్తాము, అలాగే మనకి ఎప్పుడు యోగ్యత ఉందో దాన్ని అనుభవించగలిగినటువంటి యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇస్తాం. అందుచేత ఆయన యొక్క కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. అంతేకాదు ఆయన గుణాలకే కాదు, ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు. కాబట్టి ఆయన్ని సర్వవ్యాపి అన్నారు. సర్వవ్యాపి అనగానే మనకి ప్రహ్లాదుడు గుర్తుకొస్తాడు. తండ్రితో చెప్పాడు, ఎక్కడ రాని హరి అని అంటే, అందుగలడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే అన్నాడు. అంటే ఇందులో ఉన్నాడు అందులో లేడు అని నువ్వేం అనుకోక్కర్లేదు, ప్రతి దాంట్లోనే ఉన్నాడు.
ఈ పద్యం ఎప్పుడైతే ప్రహ్లాదుడు చెప్పాడో పరమేశ్వరుడు భక్తుడికి ఆయన అనుకూలుడు కాబట్టి హిరణ్యకశిపుడు ఎక్కడ అడుగుతాడో అని మొత్తం ప్రతి చోట భయపడుతూ అన్ని చోట్ల నిండిపోయాడు. ఆఖరికి స్తంభంలో చూపిస్తావా అనేటప్పటికీ అమ్మయ్య స్తంభం అని అందులోకి వచ్చాడు. ఆయన ఆ స్తంభం నుంచి బయటపడ్డాడు. ఈ విధంగా ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనేటటువంటి పరిస్థితి లేదు. సర్వవ్యాపి అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అందుచేత భగవంతుడి గొప్పతనం అంటే అదిగో అదే సర్వవ్యాపకత్వం అనేటటువంటి. అంతేకాకుండా ఆ వ్యాపనశీలం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ నారాయణ మంత్రం చెప్పుకుంటే నారాయణ అంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి నారాయణ మంత్రం చెప్తున్నమాట. ఇంకా ఏం చెప్తోంది ఈ మంత్రం అంటే భగవంతుడి యొక్క వ్యాప్తి చెప్పేది 3 విషయాలు చెప్తాం, 3 నామాలు చెప్తుంది. ఏమిటది అంటే 1 విష్ణు, 2 వాసుదేవ, 3వది నారాయణ. ఈ 3 పేర్లు చెప్తే పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు అని చెప్తుంది. ఈ 3 పేర్లు చెప్తాయి. అయితే ఇందులో కూడా కొంచెం తేడా ఏమిటంటే మనం కృష్ణ పరమాత్మని పొందాలని ఆతృతతోటి ఉన్నాం కాబట్టి మనం కొంచెం లోతుగా వెళ్ళవలసి వస్తుంది. ఇందులో విష్ణు అంటే వ్యాపించి ఉన్నాడు అని అర్థం. విష్ణు అంటే అందుకనే శుక్లాం వరదరం విష్ణు అంటే ఇది విష్ణుమూర్తి శ్లోకం అండి అంటారు చాలామంది. కాదు, విష్ణు అంటే పరమేశ్వరుడికి అన్ని చోట్ల వ్యాపించి ఉండేటటువంటి లక్షణం ఉంది అని చెప్పడమే అందులో విష్ణు అనే పదం. ఇది వినాయకుడిదా ఇంకొకటిదా అది అనవసరం, పరమేశ్వరుడిది అని తెలుసుకుని మనం ఆ శ్లోకం చెప్పుకోవాలి. ఇక విష్ణు అంటే కేవలం వ్యాపించి ఉన్నాడు అని అర్థం. వాసుదేవ అన్నాం అనుకోండి అన్ని చోట్ల నివసిస్తున్నాడు అని అర్థం వాసుదేవ అనే పదాలు. ఈ విధంగా ఈ 2 పదాలకి వ్యాపించి ఉన్నాడు, నివసిస్తున్నాడు అనేటటువంటి అర్థాలు వస్తే మరి మంత్రాల్లో నారాయణ అని ఎందుకు చెప్పారు అంటే నారాయణ అంటే ఎంతవరకు వ్యాపించున్నాడు, ఎలా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి వివరాలు చెప్పేటటువంటిది నారాయణ అనేటటువంటి మంత్రము అని చెప్పాడు. ఎందుకు వ్యాపించి ఉన్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నారాయణ అనేటటువంటి ఒక పదం అని చెప్పేసి చెప్పాడు. అయితే నారాయణ మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి యొక్క ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడో చెబుతుంది, ఎందులో వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతుంది. కాబట్టి మనం నారాయణ 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 అనుకోవడం చాలా మంచిది. మనకి ఇప్పటికీ కూడా పీఠాధిపతులందరూ కూడా వాళ్ళకి నమస్కారం చేస్తే నారాయణ 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 అంటారు 3 సార్లు. ఎందుకంటారు అంటే ఇదిగో పరమేశ్వరుడే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అలాగే ఎవరికైనా ప్రాణోత్క్రమణం జరిగినప్పుడు ఏమంటే పలానా వారు శివైక్యం చెందారని చెప్పేసి చెప్పనుకోండి నారాయణ నారాయణ అంటారు విన్నవాడు వెంటనే. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడిని చేరతారు అని అర్థం. మనం ఒక తేలుని చంపినా, ఒక చీమని చంపినా, ఒక జర్రిని చంపినా సరే నారాయణ నారాయణ అని అనుకోండి వాటికి మోక్షం వస్తుంది. అవి విన్నాయా లేవా అనేది అనవసరం, మనం అనాలి కనీసం. మనకు నోరిచ్చాడు వాటికి ఇవ్వలేదు, అవి అనలేవు కాబట్టి నారాయణ అంటే ఇది లాభం. ఇది ఒక్కటేనండి కేవలం నారాయణ అంటేను అంటే కాదు. నారా అంటే జ్ఞానము అని అర్థం. అయనం అంటే ఏమిటి అంటే మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉండడం. జ్ఞానం మన శరీరం అంతా వ్యాపించి ఉండడం నారాయణ అనే పదానికి అర్థం. అందుకని గోదాదేవి నారాయణ నమక్కే అని చెప్పింది. కాబట్టి ఈ నారాయణ అనేటటువంటి దాంట్లో సకల చరాచర వస్తువుల్లోనూ పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి మంత్రం ఏది అంటే నారాయణ మంత్రమే. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అంటే మన వేదాల్లో ఏమని చెప్తారంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఇక్కడ అక్కడ లేదు, అంతటా ఉన్నాడు. ఆయన నారాయణుడు అనేటటువంటి పేరుతోటి వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి లోపల ఉన్నాడు కాబట్టి మనకి చాలా దగ్గరగా ఉన్నాడు, బయట ఉన్నాడు కాబట్టి మనకి కనిపించేలా ఉన్నాడు. బయట ఎలా ఉన్నాడు? విగ్రహ రూపంలో ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. అందుకనే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా లోపల కూర్చుని లెక్కలు రాసుకునేవాడు ఎవడు అంటే ఆయన ఆత్మ.
మీకు తెలియకుండా నేను ఎన్ని పనులు చేశానో తెలుసా అని అనిపిస్తుంది. ఆయనకి తెలియదు, ఈ లోపల ఉన్న వాడికి అన్నీ తెలుస్తుంది. కేవలం అనుకుంటే చాలు తెలిసిపోతుంది. అందుచేత ఈ విషయాన్ని వివరిస్తుంది కాబట్టి నారాయణ అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ ఆమె వాడింది. ఈ నారాయణ అనేటటువంటి శబ్దాన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. తత్పురుష సమాసంగా అర్థం చేసుకుంటే దీని యొక్క అర్థం ఏమవుతుందంటే నారములన్నిటికీ కూడా తానే ఆధారమైనటువంటి వాడు. నారములంటే ఏమనుకున్నామండి? జ్ఞానము అని అంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటి? ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని తెలియడమే జ్ఞానం. ఆ అలాంటి జ్ఞానాలన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఏదైతే ఆధారమో ఆ ఆధారమైనటువంటి వాడు తన లోపలే ఉన్నాడు. ఆధారమై తన లోపల పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన నారాయణుడు అని మనం చెప్తున్నాం. ఇది తత్పురుష సమాసం. మరి బహువ్రీహి సమాసంగా చేసామనుకోండి నారాయణ అనేటటువంటి దాన్ని, ఆయన ఏమన్నాడంటే ఈ కనిపిస్తున్నటువంటి జ్ఞానములన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే. ఏ జ్ఞానములైతే తానే అయి ఉన్నాడో ఆయన నారాయణుడు అని బహువ్రీహి సమాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చెప్పుకున్నా చివరికి వెళ్ళేది ఎక్కడికండి? నారాయణ దగ్గరికే వెళ్తున్నాం. అంచేత ఆ నారాయణుడు అనేటటువంటి పదం అంత గొప్ప మంత్రం కాబట్టి మనకి దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. మనలో ఉండేటువంటి దగ్గరగా ఉండి మనలో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా దూరం చేస్తున్నాడు. వీడు మంచివాడా చెడ్డవాడా, వీడు చిన్నవాడా పెద్దవాడా, వీడు ధనికుడా పేదవాడా, ఇవేవీ ఎక్కలేదానికి. కేవలం వీళ్ళలో ఉండేటటువంటి దోషాలే ఉన్నాయి. అంటే ఎదుటివాడిలో ఉన్న దోషాలు చూపిస్తాడు. ఆ లక్షణం దోషమే కదండి మరి మనకి. అలాంటివన్నీ కూడా లోపల ఉండి అవన్నీ సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని నారాయణ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా ఇలాగ ఎప్పుడైతే మన దోషాలన్నింటినీ చేస్తున్నాడో ఆయన్ని వాత్సల్యం అన్నారు. దీన్నే ఈ లక్షణాన్ని వాత్సల్యం అన్నారు. వాత్సల్యం అంటే నాన్నగారండి నాకు చాక్లెట్ కావాలి అంటే చాక్లెట్ కొనివ్వడం కాదు, వాడికి ఏం కావాలో అది కొనిచ్చేయడమే. అది వాత్సల్యం. ఈ వాత్సల్యం సాధారణంగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే తల్లి పిల్లల మధ్య కనిపిస్తుంది. తండ్రి దగ్గర కనపడదు, తల్లి దగ్గర మాత్రం కనిపిస్తుంది. అందుకనే అమ్మ అన్నారు. అమ్మ దగ్గర మాత్రమే వాత్సల్యం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా వాడి మీద ఒక రకమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తుంది తల్లి. చూపించి వాడి కడుపు నిండాలి, వాడు కడుపు నిండా తిండి తినాలి. తిండి తిన్న తర్వాత ఒకవేళ వాడు తప్పు చేస్తే నాన్నగారిని ఉపయోగిస్తుంది. ఏమండి చూసారా ఆ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టేస్తున్నారు, ఎన్ని మార్కులు వచ్చాయో చూసారా, సింగిల్ డిజిట్ 9 వచ్చాయి అంటే నేను చూడలేదే ఎదవా ఎడరారా అని బెల్ట్ తీస్తాడు. తప్పని పడతాడు అంతే. రెండో తప్పు మాత్రం మళ్ళీ పడ్డాడు. ఎవరు చంపేస్తారా ఏమిటి అని చెప్పేసి మళ్ళీ పిల్లవాడిని పక్కలాగేస్తాడు. ఎందుకు మరి అంతకు ముందర రెచ్చగొట్టింది కూడా తనే కదా. ఎందుకు రెచ్చగొట్టింది అంటే మళ్ళీ ఈసారి 9 మార్కులు రాకుండా ఉండడం కోసం. అంతే. తన మాట తను శిక్షించకూడదు కాబట్టి శిక్షించేవాడి ద్వారా శిక్షింపజేసి మళ్ళీ వాడిని రక్షిస్తూ వెళ్ళ చదువుగా అని చెప్పేసి పంపించేస్తుంది. వాడు జాగ్రత్తగా అక్కడి నుంచి చదువుతాడు, నాన్నగారు పడతారేమో అని అనుకుని. కానీ ఆ క్షణంలో అమ్మేమో చాలా మంచిది, నాన్నగారేమో రాక్షసుడు, వాడు దొరికింది. అయినప్పటికీ కూడా వాడు బాగుపడడం కోసమే ఈ కార్యక్రమం జరిగింది. కానీ వాడికి ఇలాంటి భావన కలగాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అంచేత అమ్మ నారాయణ నమక్కే అనేటటువంటి పదాన్ని ఉపయోగించడానికి ఇదిగో ఇంత అర్థం ఉంది దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా నారాయణ 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 అనుకోవడం వల్ల ఈ మంత్రం మన ఆండాడు తల్లి ఉపాస్య మంత్రంగా మనకి ఈ మొట్టమొదటి పాత్రలో మనకి నారాయణ మంత్రాన్ని అందించింది. అయితే ఈ మంత్రం కనుక ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి శక్తి కూడా వస్తుంది. ప్రతి పని ఎలా చేయాలో మార్గం కనిపిస్తూ ఉంటుంది. శరీరానికి ఏ రకమైనటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ, అంటే అంతర్ముఖంగా ఏదైనా వ్యాధి ఉంటే అంటే నీరసం వగైరా ఇవన్నీ పోతాయి. పోయి చక్కగా మంచి ఉత్తేజంగా చాలా హుషారుగా ఉంటారు అని ఆ గోదాదేవి మనకి ఈ పాత్రం ద్వారా చెప్తోంది. ఇక్కడ ఈ పాత్రం యొక్క వ్యాఖ్యానం సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యः పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితः. అగనాథ్ సుఖనాథ్ సంతు జీవంతు శరదాం శతం. పరమేశ్వరుని పలికించినంత వరకు ఈ ఆలయ కమిటీ వారు ఇచ్చినటువంటి ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాను. అయితే 2 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో తిరుపతి చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. 2 సంవత్సరాలు కుస్తీ పడితే చివరికి ఇక్కడ ఈ సంవత్సరం అమ్మ కరుణించింది. ఏదో అమ్మ పలికించినంత వరకు మీ అందరికీ వివరాలు చెప్తాను. వచ్చి విని తరించండి. ఈనాటి ఈ పాత్రలో ఉండేటటువంటి విశేషాలు తెలుసుకుని దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి ఎక్కువసేపు పట్టింది. రేపటి నుంచి ఇంత టైం పడుతుంది. చెప్పాలి రేపటి నుంచి ప్రిపేర్ అవ్వడం పడుతుంది. అవును. జై వాసుదే, జై జై వాసుదే. కొద్దిగా ముఖ్యంగా పెట్టాం.